సో, ప్రస్తుతం ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోషన్ చేస్తున్న వాళ్ళందరి పైన ఆహ్, కొంతవరకు కేసులైతే నమోదు చేస్తున్నారు పోలీసులు. ఈరోజు తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో 11 మంది పైన డైరెక్ట్‌గా కేసులు నమోదయ్యాయి. ఈవెన్ వాళ్ళకి నోటీసులు కూడా వెళ్ళాయి. 2 గంటల లోపల వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోగా ఫోన్ కాల్స్ కూడా కట్ చేస్తున్నారు. ఈవెన్ దాదాపు అందరూ ట్రై చేసినా కూడా అలాంటివి ఏం జరగట్లేదు. కానీ ఇప్పుడు అసలు బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న చోట చోట ఇన్‌ఫ్లుయెన్సర్స్‌నే మొత్తం ఫోకస్ చేస్తుందా? లేకపోతే పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. సినీ తారలు గావచ్చు, క్రికెట్ స్టార్స్ గావచ్చు. ఇలా చాలా మందున్నారు. వాళ్ళ పైన కూడా తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? మరి దీనంతటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, ప్రస్తుతం మనతో పాటు డిస్కస్ చేయడానికి పీఓడబ్ల్యూ సంధ్య గారున్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఆన్‌లైన్ బెట్టింగ్ అనేది నేరమే ఖచ్చితంగా. కానీ ఇప్పటి వరకు మనకు చిన్న చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్సే మనకు తెర మీద కనిపిస్తున్నారు. మరి పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ మనకెందుకు కనిపించట్లేదని మీరనుకుంటున్నారు? అసలు భారతదేశంలో ఆన్లైన్ బెట్టింగ్ బ్యాన్. అవును. అసలు ఇది బెట్టింగ్ అనేది బ్యాన్ అయినా క్రికెట్ బెట్టింగ్లు చూసాం, రకరకాల బెట్టింగ్. ఇది రాను రాను చిన్న చిన్న వస్తువులు కొనుగోలుకు కూడా బెట్టింగ్ల వ్యాపారం. మా దగ్గర 2 లక్షలు ఉన్నాయి, అయినా సరే పలానా 5 లక్షల వస్తువు కొంటాం అనడం, మనీ మొబిలైజ్ చేయడం, ఈ రకంగా బెట్టింగ్లలోకి వెళ్ళడం, మేము కొన్నాం మీరు కూడా కొనండి అని చెప్పడం. ఇట్లా ఆన్లైన్ బెట్టింగ్లు, ఇన్ఫ్లుయెన్సర్స్, చిన్న చిన్న అదే వృత్తిగా చిన్న చిన్న యూట్యూబర్స్ ఫస్ట్ యూట్యూబ్ మొదలు పెడతారు, దాంట్లో ఆన్లైన్ బెట్టింగ్లు చేస్తారు. ఇట్లా రకరకాలుగా అసలు మేము ఏంటా కథ అని తెలుసుకుంటుంటే చాలా విషయాలు బయటపడుతున్నాయి. అసలు ప్రపంచంలో స్పోర్ట్స్ చుట్టూ బెట్టింగ్లు అన్ని చోట్ల సాగుతున్నాయి. యూరోప్ అంతా కూడా ఫుట్బాల్ ఇట్లా క్షణాల్లో పెడతారు. ఫుట్బాల్ కానీ లేదా స్పోర్ట్స్ మెయిన్ స్పోర్ట్స్ అన్ని క్రికెట్, అవును. అన్ని అన్ని ఆయా దేశాల్లో ఏ స్పోర్ట్స్ పట్ల జనాలకి క్రేజ్ ఉంటుందో ఆ స్పోర్ట్స్‌లో ఈ బెట్టింగ్స్ నడుస్తాయి. ఇట్లా నిమిషాల్లోనే పెడతారు. అది $20 పెడితే అది $100 అయిపోతుంది. $100 అయింది కదా అని ఈసారి $500 పెడతారు, పోతాయి. అట్లా ఈ బెట్టింగ్‌లలో వచ్చే వాళ్ళకి కొంత అయితే పోయే వాళ్ళకి ఎక్కువ. ఏ జూదాలైనా అంతే. పేకాట ఆడితే వచ్చినప్పుడు వచ్చి పోవడం అంటే వచ్చిందని అలా ఎగబడి చేస్తారు. కానీ చాలా మందికి పోతుంది. అది మనం పేకాటలో తెలుసుకున్నాం. చాలా మా చిన్నప్పటి నుంచి పేకాట ఆడి ఇలా నష్టపోయారు అనేది కూడా మేము విన్నాం. అట్లా ఏ జూదమైనా, ఏ బెట్టింగ్ అయినా ఆఖరికి అది వ్యసనంగా మారిందంటే దాంట్లో కొంతమంది నష్టపోక తప్పదు. కానీ ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకుంటే తప్ప కొంతమంది బతకలేరు అన్నట్లుగా ఈ వ్యాపారాలు తయారైనాయి. అంటే ప్రజలకి ఎన్ని బలహీనతలు ఉన్నాయో అన్ని బలహీనతల్ని సొమ్ము చేసుకుందాం అన్నట్లుగా ప్రభుత్వాలు తగలబడుతున్నాయి. కొంతమంది సంస్థలు బెట్టింగ్ యాప్స్ నడిపేవాళ్ళు కావచ్చు. ఇప్పుడు చూడండి, ఐపీఎల్ వస్తుంది, రేపు ఎన్ని యాప్స్ పుడతాయో. ఇప్పటి వరకు ఉన్నవి కొన్ని ఇంకెన్ని వస్తాయో. అందుకని ఇవాళ ఏదో 11 మందికి నోటీసులు ఇచ్చి షో చేస్తే కాదు, ప్రతిదీ ప్రభుత్వాలు షోనే. వాళ్ళు వాటిని నిర్మూలించాలి, నిరోధించాలి అనే పద్ధతుల్లో ఎప్పుడూ లేరు. అట్లా ఉంటే ఇన్ని యాప్స్ ఎందుకు వస్తాయి, ఇంత వ్యాపారం ఎందుకు నడుస్తుంది? కాబట్టి కోళ్ల పందాల నుంచి మొదలు పెడితే ఐపీఎల్ క్రికెట్ వరకు బెట్టింగ్ల చుట్టూ వ్యవహారం నడుస్తోంది. ఈ బెట్టింగ్ల వ్యాపారాలని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పాలకులదే, ప్రభుత్వాలదే. కాబట్టి పాలకులు ఏం ఆలోచించాలి మేడం? ఇప్పుడు వీళ్ళ పైన కేసులు పెట్టడమా? లేకపోతే రూట్ కాజ్ అసలు ఎక్కడి నుంచి ఈ యాప్‌లు మొదలయ్యాయి? ఎక్కడి నుంచి ఈ గేట్‌వేలు, బ్యాంకింగ్ గేట్‌వేస్ ఎక్కడున్నాయి? వీటిపైన ఫోకస్ చేస్తే బెటర్‌గా ఉంటుందేమో కదా మేడం? ఖచ్చితంగా. అసలు గేట్‌వే ఆఫ్ ఇండియా ఉన్నాయి. ఇవి గేట్‌వే ఆఫ్ తెలంగాణ కాదు. గేట్‌వే ఆఫ్ ఇండియా నా దృష్టిలో. బెట్టింగ్ యాప్స్ కానీ చాలా మనం పోర్న్ సైట్స్ తీసుకున్నా అంతే. గేట్‌వే ఆఫ్ ఇండియాలోనే పోర్న్ సైట్స్‌ని నిరోధించొచ్చు. అట్లా కాకుండా ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం ఎంతవరకు చేస్తది? కాబట్టి గేట్‌వే ఆఫ్ ఇండియాలోనే కంట్రోల్ చేయాలి. అట్లా కాకుండా లోకల్‌గా ఆయా స్టేట్స్‌లో ఎక్కడన్నా జరిగితే వాటిని కూడా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ రకరకాలుగా రూపాలు మారుతున్నాయి. మనం చూస్తున్న యూట్యూబ్ ప్రమోటర్స్, చిన్న చిన్న యాక్టర్లు, చిన్న చిన్న యూట్యూబర్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే మార్కెటింగ్ అని అనుకుంటే తప్పు. అవి చిన్న స్థాయి. ఇంకా పెద్ద స్థాయిలో కూడా జరుగుతున్నాయి అనేది వార్తలు వస్తున్నాయి, అందరికీ తెలిసిన విషయాలే. కానీ వాటిని కట్టడి చేసే సత్తా ప్రభుత్వానికి ఉండాలి.
ఉందా అనేది ప్రశ్న. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎప్పుడు ఇప్పుడు ఈ చిన్న చిన్న యూట్యూబర్ల మీదనే మనం ఇప్పుడు ఫోకస్ పెట్టాము. ఈవెన్ రేపటి నాడు పెద్దవాళ్ళు కూడా బయటకు రావచ్చు. కానీ ఇప్పుడు ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. అటు 2 తెలుగు రాష్ట్రాల్లో. వాటన్నిటిని దేన్ని పట్టించుకోకుండా జస్ట్ బెట్టింగ్ యాప్స్ మీదనే మనం 1 వీక్ నుంచి మీడియా మొత్తం ఉంది. అసలు దీన్ని ఎలా చూడొచ్చంటారు? అంటే మీడియా గాని, మీడియా చుట్టూ ఉండే సోషల్ మీడియా యూట్యూబర్స్ కానీ ఈ అంటే ఒక ఫ్రాడ్‌ని ప్రమోట్ చేయడం ఇదంతా. హ్మ్. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అయినా లేదా యూట్యూబర్స్ ప్రమోట్ చేసే మార్కెటింగ్ అయినా, ఇన్‌ఫ్లుయెన్సర్స్ తీసుకొచ్చే ఈ ఈ మొత్తం కూడా ఫ్రాడే కదా అవును. అల్టిమేట్‌గా. అవును. ఒక ఫ్రాడ్‌ని మనుషులకు అలవాటు చేసి సంపాదించుకుంటున్నారు. మేము చూసారా? మేమెంత సంపాదించామో. హ్మ్. అది ఫ్రాడ్ కదా! ఖచ్చితంగా. ఆ ఫ్రాడ్‌ని మేము బైక్ కొనేసాం చూసారా? మా దగ్గర డబ్బులు లేకపోయినా మేము బైక్ అంటే నువ్వు ఎవరిని ముంచుతున్నావు? అమాయకులు అక్కడ బలవుతున్నారు. ఈ ఈ హ్మ్. వీళ్ళ వలన ఇప్పుడు ఒక రైతు పంట అమ్ముతాడు. పంట అమ్మి తిరిగి పంటకి పెట్టుబడో, పిల్ల పెళ్ళికో లేకపోతే ఏదైనా సర్జరీ చేయించుకుందామనో డబ్బులు బ్యాంక్‌లో ఉంటాయి. ఆ కొడుకులకి తెలుస్తాయి పాస్‌వర్డ్స్. పాపం ఈ యూట్యూబర్స్‌కి బలవుతుంది ఎవరు? అమాయకులు. ఆ పల్లెటూర్లలో అవును. ఉండే పేదవాళ్ళు లేదా రైతులు లేకపోతే ఇప్పుడు వాళ్ళ కష్టార్జితం ఒక రైతే కావచ్చు, ఒక చిన్న బిజినెస్ చేసుకునే వ్యాపారే కావచ్చు. ఆ డబ్బుని వాళ్ళు జమేసి ఇంకా పెద్ద ఆ బిజినెస్‌ని పెంచుకోవడానికి జమేసుకుంటారు. అవును. పెళ్ళిళ్ళకో, అవసరాలకో వాటిని జమేసుకుంటారు. చిన్న చిన్న వ్యాపారులు ఇవాళ పట్టణాల్లో. సో, సెల్ ఫోను అందరి దగ్గరే ఉంది. ఆహ్, అవును. ఆహ్, దాని గురించి ఆ పరిజ్ఞానం ఉన్నోడికి, లేనోడికి కూడా సెల్ ఫోన్ ఎళ్ళింది. అవును. స్మార్ట్ ఫోన్స్ వెళ్ళిపోయినాయి. జియో వాడు చాలా గొప్ప దేశానికి ఏదో సేవ చేసినట్టు భారతదేశ ప్రధాని పొగిడి ప్రజల మీద రుద్దిన జియో వాడు అందరికి అలవాటు చేశాడు. అవును. సో, ఈ జియో అందరి చేతుల్లోకెళ్ళిన జియో లేదా పోనీ స్మార్ట్ ఫోన్ అది కరెక్ట్‌గా ఎలా దాన్ని వాడాలో అందరికి తెలుసని మనం అనుకుంటే పొరపాటు. అట్లా వాళ్ళ తల్లి ఏముంది మా నాన్న నాకు 1,00,000 పెడితే 5,00,000 ఒస్తాయి. మా నాన్నకి కూడా థ్రిల్ చేస్తా అనుకుంటాడు ఒకడు. అది చెప్పాడు అబ్బాయి. హ్మ్. ఇంకొకడేమో మా నాన్న డబ్బు తీసుకొని నేను పెడతా. నాకొస్తాయి. నేను బైక్ కొనుక్కుంటా. ఆ తర్వాత మా నాన్న డబ్బులు మా నాన్నకే ఉంటాయి అనుకున్నాడు. హ్మ్. అట్లా వాళ్ళ ఒక 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 దాంట్లో అయితే ఒక తల్లి చాలా కష్టపడి పనిచేస్తుంది. హోటల్ నడిపి అయి చేసి, ఇది చేసి ప్రతి వాళ్ళకి క్యాష్ అక్కర్లేదు. క్యాష్ హ్యాండ్లింగ్ లేదు. మొత్తం గూడా ఆన్‌లైన్‌లు ప్లాస్టిక్ కరెన్సీలు వచ్చేసినాయి. హ్మ్. హ్మ్. అసలెప్పుడైతే డీమానిటైజేషన్ వచ్చిందో, డీమానిటైజేషన్‌తో పాటు అసలు డీమానిటైజేషన్ తీసుకురావడం వెనకే చాలా మంది ప్రయోజనాలున్నాయి. ఇట్లాంటి ప్రయోజనాలు. ప్రజల్ని ఇట్లా అవలగాళ్ళని జేయడానికి ప్రజల్ని పూర్తిగా ఆహ్, ఎందుకు కరెన్సీ ఉంటే ప్రాబ్లమ్ ఏంటి? అంటే హ్మ్. డీమానిటైజేషన్ పేరుతో అందరికి ఇవి తీసుకొచ్చి అందరిని వీటిలోకి నెట్టేసి, ఇవాళ ప్రతి వాడు స్మార్ట్ ఫోను, కార్డు. డిజిటల్ కరెన్సీ డిజిటల్ కరెన్సీ అయిపోయింది. సో, అవును. డిజిటల్ కరెన్సీ ఎక్కడికి తీసుకెళ్తుంది? దాన్ని ఎలా వాడాలో గూడా తెలియని వాళ్ళున్నారు. లేదా అమ్మ నాన్నలకు తెలీదు గాబట్టి సింగిల్ పేరెంట్స్, మదర్స్ నడిపే ఫ్యామిలీస్‌లో గూడా జరుగుతున్నాయి. ఓకే. కాబట్టి వాళ్ళేంటంటే అందరికీ ఎప్పుడూ డబ్బులు ఇట్లా ఫ్లోట్ అవ్వవు. కష్టపడి చిన్న చిన్న జాబులు చేసుకునేవాళ్ళు. హ్మ్. నెలకు 15,000, 12,000 చేసుకునేవాళ్ళు గూడా ఆ డబ్బులు దాచిపెట్టుకుంటారు. అవును. ఏదన్నా వాళ్ళ ప్లాన్ చేసుకుంటే ఒక ఇల్లు కొనుక్కోవాలనో, ఒక సైట్ కొనుక్కోవాలనో, ఒక పెళ్లి చేయాలనో, చదివించాలనో ఏదన్నా కావచ్చు. ఒక రోజుతో వాళ్ళకి డబ్బులు అందవు అందరికి. అవును. దాదాపు మిడిల్ క్లాసే ఎక్కువుంటారు. వాళ్ళు ఇంత జమేసుకుంటేనే వాళ్ళు అనుకున్న లక్ష్యాలు, వాళ్ళ అవసరాలు తీరడానికి అది ఏదైనా కావచ్చు. అది ఒక హాస్పిటల్ ఖర్చులే కావచ్చు, పిల్లల చదువుల ఖర్చులే కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళ ఖర్చులే కావచ్చు. ఇంకొక వాళ్ళు వాళ్ళు తలపెట్టిన ఇంకో కార్యానికి సంబంధించిన డబ్బులే కావచ్చు. అవి వాళ్ళు జమేసుకుంటారు. ఆ జమేసుకున్న డబ్బులు పోతున్నాయి. అది వాళ్ళ పిల్లలే కావచ్చు. లేకపోతే ఒక్కోసారి వీళ్ళు ఎవరొకళ్ళ మీద డిపెండ్ అవుతారు. హ్మ్. డిజిటల్ కరెన్సీని వాడే క్రమంలో కో తీరిక లేకో, అది లేకపోతే వీళ్ళకి వాడడం చేతగాకో రాకు. చేతగాకో, హ్మ్. వాడడం రాకో అట్లా డిపెండ్ అయితే అట్లా పోయినయున్నాయి. కాబట్టి ఇవి ఎదుటి వాళ్ళ అవసరాలను తీర్చడం కోసం పెట్టుకున్న మనీ కొల్లగొడుతుంటే ఎక్కడి నుంచొస్తుంది? మీకు రైట్ రాయల్‌గా వచ్చే మనీయా? డబ్బులొచ్చాయి. మీరు హ్మ్. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లలో
అక్కడికక్కడ 100 పెడితే 200 వచ్చాయి, 200 పెడితే 500 వచ్చాయి. కానీ ఎక్కడ ఎవరిని మోసం చేయకుండా వచ్చిన డబ్బా, ఎవరి హార్డ్ అండ్ మనీ అక్కడ ఎవరైనా క్యాపిటల్గా పెట్టి రొటేట్ చేస్తున్నారా? ఈ స్పోర్ట్ని మేము ఎంకరేజ్ చేయడానికి, ఈ గేమ్ని సపోజ్ ఐపీఎల్ తీసుకో, ఈ ఐపీఎల్ని మేము ఎంకరేజ్ చేయడానికి అంబానీలు ఆదానీలు తీసుకొచ్చాడు, 100 కోట్లు పెట్టాడు, గేమింగ్ చేసుకోండి అని పెట్టారా? ఏంటి ఈ మనీ ఎక్కడిది? ఎక్కడి నుంచి కొట్టి ఎవరికి సర్క్యులేట్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి దోచేసి, ఎక్కడి నుంచి ఎవరి జేబులు చిల్లులు చేసి, ఎవరి బ్యాంకులు ఖాళీ చేసి, ఎవరిని మోసం చేసి తీసుకుంటున్నారు. కాబట్టి ఈ మోసం అనేది తెలివిగా మార్చడం. ఈ యూట్యూబర్స్ ఓదరగొట్టేది అదే కదా. యూట్యూబర్స్ కానీ ఒక మోసం, అది మోసంలాగా కూడా కనిపించదు అనమాట. అది వాడి తెలివిలాగా చూపించుకుంటారు. ఒక్కొక్కళ్ళు వైనాలు పోతూ, వంకర్లు పోతూ, పూజలు కొట్టుకుంటూ, ఆడాళ్ళ మగవాళ్ళ నేను చెప్పట్లేదు, అది ఎవడైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ మీరేం చేస్తున్నారు? అంటే ఎండ్ ఆఫ్ ద డే ఈ చైన్ మార్కెటింగ్స్ తీసుకోండి, ఈ బెట్టింగ్ యాప్స్ తీసుకోండి, ఏ రకమైన జూదాలు తీసుకోండి, అవి మనం రేసెస్ చూస్తున్నాం. హార్స్ రేస్ నుంచి క్యాసినోల వరకు అవే కదా. పోగొట్టుకునేవాడు పోగొట్టుకుంటూనే ఉంటాడు, పొందేవాడు పొందుతాడు. దాన్ని చూపించి అది పెద్ద ఇది చాలా పెద్ద విషబలం. దాన్ని మనం ఎక్కడా దీన్ని అంతం చేయగలం అనేలాగా ఏం లేవు. బడా బడా బాబులు ఉంటారు, పాలకులు ఉంటారు, అన్ని చాలా దేశాల్లో అఫీషియల్ గా కూడా ఎంతో కొంత ఇప్పుడు మనకు ఉంది. రేసు నడవట్లేదా? ఇక్కడనే ఉంది. అట్లా చాలా చోట్ల చాలా రకాలుగా బెట్టింగ్స్ నడుస్తున్నాయి. అది పరిమితి దాటి ఇప్పుడు హార్స్ రేస్ ఉంది, అక్కడ బెట్టింగ్లు ఉన్నాయి. అక్కడ పోయి పలానా గుర్రం మీద పెడితే అది జాక్పాడు కొట్టిందని నాకు కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే మేము వాళ్ళ యూనియన్తో పనిచేసాం కాబట్టి కొంచెం ఐడియా. నేను ఆ రేస్ కోర్స్ యూనియన్ అధ్యక్షురాలుగా చేసాను. అంటే అక్కడ ఎంప్లాయీస్ స్టాఫ్ వాళ్ళ బెనిఫిట్స్ కోసం. సో ఇట్లా చాలా మంది పనిచేస్తారు అక్కడ, 2000 మంది పైగా. సో నేనేమంటున్నానంటే అక్కడికి పోయి వాడు ఏదో బెట్టింగ్ కాస్తాడు, అది వేరు. ఇది మన ఇంట్లో అసలు పక్కోడికి కూడా తెలియకుండా మన రహస్యంగా మన స్మార్ట్ మూడో కంటికి ఏంటి అసలు ఈ కంటికి తెలవకుండా కూడా చేస్తారు. అంటే స్మార్ట్ ఫోన్ లో క్షణాల్లో గల్లంత అయిపోతున్నాయి. కాబట్టి ఇది మరీ నియంత్రణ లేని వ్యవహారంగా మారింది. సరే బెట్టింగ్లు ఏ సమాజంలో అయినా, ఏ దేశంలో అయినా ఎంకరేజ్ చేస్తున్నారు పాలకులు.